దీవెనమాన మరొక పర్యాయం మీ అందరికి కూడా ఈ యొక్క పునరుద్ధానపు శుభాలు దైవశిస్సులు తెలియజేస్తూ ఉన్నాం. కృపగలైన దేవుడు మనలను మన కుటుంబాలను తన కృప చొప్పున దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము, ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 39వ అధ్యాయము చివరి వచనాలను నేను చదువుతూ ఉన్నాను. శ్రద్ధగా మనం ఆలకిద్దాం. 18వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. చాలు. ప్రార్థన. ప్రేమ స్వరూపి వాక్యమయ్యున్న మా దేవా, కృపాసత్య కనికర పూర్ణుడా, నీ వాక్యము ద్వారా ప్రభా, నీ లేఖల ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రభా, ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని, మనుష్య జ్ఞానాన్ని లయపరచమని, నీ ఆత్మ సాన్నిధ్యం మీరు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ సమస్త మహిమను మీకు ఆపాదిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము కానీ చదువుకున్న ఈ లేఖన భాగం మనం చూసుకున్నట్లయితే ఇర్మియా 49వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంది. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఎవరు ఈ మాటలు పలుకుతున్న వారుగా ఉన్నారో మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే, దేవుడు ఇర్మియాకి ప్రత్యక్షమై నువ్వు వెళ్ళి ఒక వ్యక్తితో ఈ మాట నువ్వు పలుకు అని చెప్పాడు. ఆ వ్యక్తి గురించి ఈ పునరుద్ధాన దినాన క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి చేసిన కార్యం ఏంటి? ఎందుకు నేను నిన్ను తప్పించదను అంటే వారు ఏ విధమైన అపాయంలో ఉన్నారు? ఎందుకు దేవుడు అతన్ని కనికరించి, దేవుడు ఎందుకు సాక్షాత్తు ప్రవక్తను తన యొద్దకు పంపించి నేను నిశ్చయముగా అంటే షూర్, ఇంక దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, నేను నిన్ను 100% నేను నిన్ను రక్షించదను, నిన్ను కాపాడేదను అని దేవుడు ఎందుకు చెప్పవలసి వచ్చింది అన్న విషయం కానీ మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే, నేను ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతూ ఉంటాను. మనము కనపరిచే కొద్దిపాటి విశ్వాసము కొద్ది ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తుంది. అధికమైన విశ్వాసము అధిక ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తుంది. అయితే గొప్ప విశ్వాసము గొప్ప ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించేదిగా ఉంటుంది. పరిశుద్ధ పవిత్ర బైబిల్ వేద గ్రంథాలు మనం ఆలోచన చేసుకున్నట్లయితే, నూతన నిబంధనలో గొప్ప విశ్వాసాన్ని కనపరిచిన వ్యక్తుల గురించి దేవుడు ఇద్దరి గురించి సాక్ష్యం ఇచ్చిన వ్యక్తిగా మనకు ఉన్నాడు. వారెవరని మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే, శతాధిపతి. ఆ శతాధిపతి గురించి దేవుడు ఏమంటాడంటే, యూదులలో లేనటువంటి విశ్వాసాన్ని నేను కనపరచలేదు. రెండవదిగా కానాను స్త్రీ తన కుమారుడి యొక్క ప్రాణాన్ని రక్షించమని ప్రభు దగ్గర ప్రాధేయపడిన కానాను యొక్క స్త్రీని చూచి దేవుడు ఏమన్నాడండి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ కుమారుడు బ్రతుకుతాడు అని చెప్పాడు. అంటే ఇక్కడ నూతన నిబంధనలో దేవుడు ఇంతటి విశ్వాసాన్ని నేను కనుగొనలేదు, గొప్ప విశ్వాసాన్ని నేను అని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారు సాక్ష్యం ఇచ్చింది ఎవరి గురించి అండి? తన సొంత జనాంగమైన స్వాచ్ఛమైన ప్రజలు కాదు వీరు. శతాధిపతి అన్యస్తుడే. ఏమండి, ఈ కనాను స్త్రీ కూడా అన్యస్తురాలే. అంటే మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే, దేవుడు మనకి ఏం చేశాడు, దేవుడు మనకి ఏం చేస్తాడు, దేవుడు మనకి ఇంకా ఏ మేలు చేయాలి అని ఎప్పుడు కూడా మనం ఆలోచించే విధానంలోనూ ద్వారంలోనూ మనం ఉంటాము. కానీ మనము మొదటగా నేను దేవుని కొరకు ఏం చేయాలి,
దేవుడు నా యొద్ద నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నాడు, నేను దేవుని కొరకు ఎలాగా నిలబడాలి అని కానీ మన ధోరణి కానీ మనం కానీ మార్చుకున్నట్లయితే మన జీవితాల్లో కూడా గొప్ప మేలులను, గొప్ప ఆశీర్వాదాలను మనము చవి చూసేవారిగా మనం అందరం కూడా ఉంటాం. ఇక్కడ మనం కనబడుతున్న వ్యక్తి ఎవరని కానీ మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే అతని పేరు ఎబెద్ మెలెక్. ఏమండి? ఎబెద్ మెలెక్. ఎవరితడు? కూషీయుడు. ఏమండి? కూషీయుడు ఇథియోపియా దేశానికి చెందినవాడు. అనగా నేటి దినాల మనం కానీ చూసుకున్నట్లయితే నల్ల జాతీయులు లేదా కెన్యా ఉన్నారు కదా, నల్ల జాతి యొక్క వంశానికి చెందినవాడు. ఇతడు చేసిన యొక్క కార్యం ఏంటి, ఇతడు జరిగించిన క్రియ ఏంటి, అసలు ఇతడి పేరు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడింది? ఏమండి? భారతదేశంలో రాయబడిన బైబిల్లో రాయబడిన భారతదేశం గురించి హిందూ దేశం అని రాయబడితే మనం ఎంత సంబరపడిపోతాం చూడండి. అటువంటిది దేవుడు సాక్షాత్తుగా ఒక వ్యక్తి పేరు బైబిల్లో లిఖించడం మాత్రమే కాదు, కానీ అతని గురించి సాక్షాత్తు దేవుడే ఒక ప్రవక్తను పంపించి, ఓ ఎబెద్ మెలెక్, నేను నిన్ను తప్పించేదను, నిశ్చయంగా నేను నిన్ను కాపాడేదను, నీవు ఖడ్గము చేత పడవు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొనిదవు, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు ఇర్మియాను పంపి అతనికి అభయం ఇచ్చిన వాడిగా మనకున్నాడు. ఒకసారి మనము ఈ యొక్క చదవబడిన ఈ లేఖన భాగం యొక్క నేపథ్యాన్ని మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే ఇర్మియా అనగల మనకు అర్థమైపోతుంది. సుమారుగా క్రీస్తు పూర్వం 589 సంవత్సరం ఆ ప్రాంతంలో యెరూషలేము బబులోను యొక్క చేతిలో పడబోయే ముందు, బబులోను యొక్క చెరకి లేదా బబులోను యొక్క బానిసత్వానికి అప్పగించబోయే ముందు దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాని ఏర్పాటు చేసుకొని వారి యొద్దకు వెళ్ళి నువ్వు ఇలాగూ తెలియచేయి, ఈ పట్టణములో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేత కానీ క్షామము చేతనైనను తెగులు చేతనైనను నిశ్చయముగా మరణిస్తారు. కల్దీయుల యొద్దకు వారు వెళ్ళిన వారు బ్రతుకుతారు. వారు తమ ప్రాణాన్ని దక్కించుకుంటారు. అయితే ఈ విధంగా ఇతడు ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు 70 సంవత్సరాలు మీరు చెరలోనికి మీరు వెళ్ళబడతారు. 70 సంవత్సరాలు మీరు అనేకమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. 70 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా మీకు విడుదల ఇస్తాడు అని ఇర్మియా దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతను, వాక్కును ఆ యొక్క దేశ ప్రజలకు అతడు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ దేశంలో కొంతమంది పెద్దలు లేచారు, ఆ దేశంలో కొంతమంది నాయకులుగా ఉన్నవారు లేచారు. వారి పేర్లు కూడా బైబిల్లో రాయబడ్డాయి. మత్తాసు కుమారుడైన షపట్య, పషూరు కుమారుడైన గెదల్య, షమల్య కుమారుడైన యోకాలు, మల్కీ కుమారుడైన పషు, వీళ్ళందరూ కూడా రాజైన సిద్కియా దగ్గరకు వచ్చి, ఓ రాజా సిద్కియా, మన దగ్గర ప్రవక్తలు ఉన్నారు, మన దగ్గర దేవుని సేవకులు ఉన్నారు, వాళ్ళెవరు కూడా ఇలా కఠినంగా మాట్లాడలేదే, వారు మంచిగా నువ్వు దీవించబడతారు, మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. అవును, మీకు శ్రమ వస్తుంది, కానీ కేవలం 2 సంవత్సరాలే మీరు చిన్న చిన్న తాత్కాలికమైన శ్రమలలో మీరు వెళతారు అని బోధిస్తూ ఉన్నారు. కానీ ఇదిగో ఈ మనుష్యుడు మన దేశంలో ఉన్న ప్రజలందరి యొక్క వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇటువంటి ప్రకటనను వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతడు నిలిచి ఉన్న యోధుల ప్రజలను బలహీనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నిశ్చయంగా నీవు అతనికి మరణశిక్షను విధించాలి అని ఈ యొక్క నాయకులుగా ఎంచబడిన వారు రాజు దగ్గరికి వెళ్ళి మనం చేసుకున్నప్పుడు, సరే ఆ మనుషుడు మీ దగ్గరే ఉన్నాడు కదా, కాబట్టి ఆ మనుషునికి మీకు తోచినది చేయండి అని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని ప్రవక్తను వాస్తవానికి ఇర్మియాను చంపాలని పట్టుకొని వారు ఇర్మియాను తీసుకొని వెళ్ళి ఒక నీళ్లు లేని బురద మాత్రమే ఉన్న ఒక బురద గుంటలో, ఒక బురద బావిలో పడవేశారు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నేటి రోజుల్లో కూడా ప్రజలకు ఎటువంటి వాక్యం కావాలంటే, ఎటువంటి సందేశాలు ప్రజలకు అవసరమవుతూ ఉంటాయంటే ప్రజలు కూడా
ఎటువంటి చెవులు కలిగిన వారుగా ఉన్నారంటే, అయ్యా ఏమండి శుభకరమైన మాటలే ఏమండి లేనివి ఉన్నట్టుగా చెబితే, హృదయంలో మరొకటి ఉంచుకొని పైకి వేషం వేసేవారనే మాత్రమే ప్రజలు మనం నమ్మేవారుగా ఉంటాం. కానీ అంటే ప్రజలను పొగిడితే, ఎవరైతే తమను పొగుడుతూ ఉంటారో, ఎవరైతే తమను గణపరుస్తూ ఉంటారో, లేదా లేనివి నిజంగా తన హృదయంలో లేని ఆలోచనలు వారికి ఉన్నట్లుగా ఎవరైతే ప్రకటన చేస్తూ ఉంటారో వారిని నమ్మే వ్యక్తులుగా ఈ రోజులు అనేక మంది మనం కూడా ఉన్నాం. అందుకని బైబిల్ చెబుతుంది, అంత్య దినాలలో అపాయకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఏమండి చూడండి, అనేకమైన బోధలు, విభిన్నమైన ఆశ్చర్యాలు మన కళ్ళ కనబడుతూ ఉంటాయి. కానీ దేనిని నమ్మాలి, దేనిని నమ్మకూడదో మనకు ప్రామాణికం ఏంటంటే కేవలం పరిశుద్ధమైన బైబిల్ వేద గ్రంథం మాత్రమే. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం తీక్షణంగా చదవాలి, దానిని మనం ధ్యానించాలి. ఈ గ్రంథం మన మధ్య ఉన్నప్పుడు, మనకు అందుబాటులో ఉన్నప్పుడు దానిని మనము ఏం చేయాలంట, మన హృదయంలో మనము నెమర వేసుకునే వ్యక్తులుగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఏది సత్యమైనదో, ఏది అసత్యమైనదో, ఏది దైవికమైన అనుసారమైనదో, ఏది దైవికమైన సంబంధమైనది కానుదో అన్నది మనంతట మనమే తేటగా మనము గమనించుకునే వ్యక్తులుగా ఉంటాం. చూడండి, ఈ మనుషులు ఈ ప్రవక్తని ఇర్మియాకు చేసింది ఏంటండి, అతడు బోధించిన మాటలను బట్టి అతను ఒక నీళ్ళలేని గుంటలో, బురద గుంటలో, బురద ఉన్న గుంటలో, బావిలో పడవేసినప్పుడు ఈ విషయము ఎవరికి తెలిసిందంటే ఈ రాజు యొక్క సేవకుడైన ఈ ఎబెద్మెలెకుకు ఈ విషయం తెలిసింది. వాస్తవానికి ఈ ఎబెద్మెలెకు అని అర్థమైంది. ఎబెద్ అనగా సేవకుడు, మెలకు అనగా రాజు, రాజు యొక్క సేవకుడు అని అనవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇతడు రాజభవనంలో ఉన్న ఒక నపుంసకుడు, రాజుకి దగ్గరగా ఉండి ఆ యొక్క అధికారుల్లో ఒకడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇలాగా ఈ ప్రజలు ఇర్మియాకి ఈ విధమైన అన్యాయము కలగజేశారని ఇతడు కంట చూడలేదు, కానీ ఇతడికి వినపడింది. మన యొక్క రాజ్యంలో ఉన్న కొంతమంది నాయకులుగా ఉన్నవారు ప్రవక్త అయిన ఇర్మియాని చంపాలని, అతనికి హాని కలిగించాలని అతన్ని తీసుకుని వెళ్ళి ఒక నీళ్ళు లేని బావిలో, ఒక బురద గుంటలో పడవేశారన్నప్పుడు ఇతడు చేసిన సాహస కృత్యాలు, ఇతడు చేసిన కనపరిచిన ధైర్యము ఈనాడు నుంచి ఇతని జీవితంలో నుంచి మనము నేర్చుకోవలసిన కొన్ని 7 ముఖ్య విషయాలు మనము క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి, రాజా, నా ఏలినవాడ, ఈ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషుడు చేసినది యావత్తు అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును, పట్టణంలోనేనను ఇంకను రొట్టెలేమియు లేవు అని. అంటే అతడు తనకు వినబడిన అన్యాయాన్ని బట్టి న్యాయం కొరకు ధైర్యంగా నిలబడాలని ఒక తీర్మానం తీసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఈ ఎబెద్ మెలెక్ అనే కుషీయుడు ఒక ప్రవక్తకు లేదా ఒక సేవకునికి అన్యాయం జరుగుతూ ఉంది, ఇబ్బంది కలుగుతూ ఉంది, ఇది మన రాజ్యంలో ఉన్న ఈ మనుషుల వల్ల ఈ ఇబ్బంది కలుగుతూ ఉంది అని వారు ఎరిగినప్పుడు అతడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే న్యాయం పక్షంగా నేను నిలబడాలి. ఈ ఇర్మియా వెళ్ళే ఉన్న ఆయన సహాయం అడిగాడు ఎబెద్మెలెకుని, అయ్యా ఓ ఎబెద్మెలెకు, నువ్వు రాజు దగ్గర ఉన్నావు కదయ్యా, రాజుతో నువ్వు ఒకసారి మనవి చేయయ్యా, రాజు ఏమన్నా నన్నేమన్నా కనికరించి తప్పిస్తాడేమో, నన్నేమన్నా కాపాడతాడేమో అని ఇర్మియా ఏమన్నా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ఏమైనా దాన్ని ఏమంటారు, సహాయం కొరకు మనం ఇస్తాం చూసారా, ఏమన్నా అర్జీవను పెట్టుకున్నాడా? లేదు, ఇతడి కనులకు కేవలము ఇతడికి చెవులకు కేవలం వినబడింది అంతే. మన రాజ్యంలోని కొందరు మనుషుల వలన ప్రవక్తకు అన్యాయం జరుగుతున్న అతడు సహించలేని వాడుగా ఉన్నాడు.
న్యాయం పక్షంగా నిలబడడానికి అతడు తీసుకున్న ఒక నిర్మాణం, ఏమన్నా ఒక నిర్ణయం. అందుకని బైబిల్ వేద గ్రంథం మనకి ఏమని తెలియచేస్తూ ఉందంటే, అందరూ భయపడినప్పుడు ఏమండి సొంత ప్రజలు కూడా, ఇర్మియా ఎవరు? యూదుడు. యూదులలో నుంచి ఎవరు వచ్చి అతను సహాయం చేయడానికి ఎవరు కూడా రాలా. ఏమండి ఇతడు ఒక విదేశీయుడు, అందులో ఒక నపుంసకుడు. అయినా సరే అన్యాయం అనేది తన కంట కనబడినప్పుడు దానిని వర్చలేనివాడుగా ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, ఏమండి ఈ లోకంలో ఏం లేదంట, సత్యము లేదు. ఏమండి న్యాయము సంత వీధులలో అమ్మబడుతుంది. కాబట్టి న్యాయమును సత్యమును స్థాపించడానికి నేను ఈ లోకానికి వచ్చానని ఆయన చెప్పినవాడుగా ఉన్నాడు. అవును, మనము కూడా ఎలాగ ఉండాలంటే న్యాయము కొరకు, సత్యము కొరకు మనం ఎప్పుడైతే మనము ఏమండి నిర్ణయం తీసుకునే వ్యక్తులుగా ఉంటామో, నిశ్చయముగా దేవుడు ఈ ఎబెద్ములకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నేను నిశ్చయముగా నేను నిన్ను కాపాడతా. అది ఏ శ్రమైనా కావచ్చు, ఏ ఇబ్బంది అయినా కావచ్చు, ఏ శోధనైనా కావచ్చు, ఆ పరిస్థితి ఏమైనా కావచ్చు, అది మనుషుల వలన నీకు ఏ విధమైన సహాయము లేకపోవచ్చు, కానీ ఇదిగో నేనే నిన్ను తప్పిస్తాను. ఎందుకంటే నీవు న్యాయం పక్షంగా నీవు నిలబడ్డావయ్యా ఓ ఎబెద్మెలెకు, సత్యం పక్షంగా నీవు నిలబడ్డావు. ఒకవేళ రాజాగారిని తలుచుకుంటే ఏంటి, నువ్వు నా సేవకుడవు, నేను తీసుకున్న ఏమండి ఈ నిర్ణయాన్ని బట్టి నాకు నువ్వు ఎదురు మాట్లాడతావా అని రాజుగారిని మాట్లాడితే ఏదండి ఆలోచిస్తే ఎబెద్మెలకు ప్రాణం ఏమయ్యేదండి, పోయేదే. ప్రాణాలకు తెగించాడు, ధైర్యాన్ని కనపరిచాడు, సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఏమండి ఆ దినాలలో అందరూ కూడా ఏమండి ఆ బబులోను చెరకు వెళ్ళినప్పుడు కేవలం ఈ ఎబెద్మెలకు మాత్రం ఏంటండి తప్పించబడ్డాడు, క్షేమాన్ని పొందుకున్నాడు, నెమ్మదిగా జీవించాడు. గల కారణం ఏంటంటే అతడు సత్యము పక్షముగా అతడు నిలబడ్డాడు. కాబట్టి న్యాయము పక్షంగా అతడు నిలబడ్డాడు. కాబట్టి మన జీవితాలు కూడా మనం ఎలాగ ఉండాలంటే, ఏదైనా అన్యాయము అక్రమము మన కళ్ళెదుట కనబడుతున్నప్పుడు ఇది మనది కాదులే, మనకు దీనికి సంబంధం లేదులే, దీనివల్ల మనకేమీ ప్రయోజనం లేదులే మనం అనుకోకూడదు. కానీ నిజ దేవుని ఎరిగిన క్రైస్తవులు, విశ్వాసులు అనబడిన మనం ఎలా ఉండాలంటే సత్యము పక్షంగా మనము నిలబడే వ్యక్తులుగా మనం అందరం కూడా మార్చబడుదుము గాక. ఇట్లా బైబిల్లో మనం చూసుకున్నట్లయితే చాలామంది భక్తులు, అనేక మంది భక్తులు కొంతమంది ఉన్నారు సత్యము కొరకు నిలబడిన వారు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే ప్రవక్త అయిన నాతాను ఏమండి రాజు దగ్గరికి వెళ్ళి ఏదండి ఆ పాపము చేసిన వాడు నీవే అని ఎవరైనా చెప్పగలరా? ఏమండి రాజు దగ్గరికి వెళ్ళి ఏమండి ప్రవక్త అయిన నాతాను ఏమన్నాడండి, ఓ రాజా, ఇదిగో నీవు ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక వ్యక్తి ఒకే గొర్రె ఉంది అని ఉపమాన రీతిగా చెప్పి చివరగా ఆ ద్రోహం చేసింది నీవే. బత్షెబా విషయంలో నీవు చేసిన ఆ యొక్క అన్యాయమును బట్టి ఏమండి నీవు దేవుని దృష్టికి నీవు అన్యాయస్తుడిగా నువ్వు కనబడుతున్నావు, కాబట్టి నీ ప్రవక్తను మార్చుకో ఏమండి అని న్యాయంగా వెళ్ళి అతడు చేస్తున్న దానిని నిజాయితీగా ధైర్యంగా ప్రకటించిన వ్యక్తి మనం చూసుకున్నట్లయితే ప్రవక్త అయిన నాతాను కూడా. మనం అలా చెప్పగలమా? ఏమండి మనం కొన్నిసార్లు మనం ప్రేమించే మన కుటుంబ సభ్యులే కావచ్చు, మనకు దగ్గరగా ఉండే వాళ్ళు కావచ్చు, వారి వల్ల మనకి ఎంత ప్రయోజనమైన కలగవచ్చు, కానీ వారు కూడా ఏదైనా దైవికమైన క్రియకు, దైవికమైన ఆధ్యాత్మికమైన జీవితానికి ఏదైనా విరోధంగా ఏదైనా కనబడిన ఎడల ఏమండి మనం ఏం చేయాలంట, అయ్యా నువ్వు మంచివాడివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు చాలా భక్తిపరుడు అని చెప్పడమే కాదు, కానీ బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే మీ దగ్గర ఉన్న ఆత్మీయ సహోదరులు ఏమైనా తప్పిదాలు ఉన్న ఎడల వారికి దగ్గరికి వెళ్ళి ఒకరినొకరు మీరు ఏమండి మీ మాటల చేత మీరు హెచ్చరించుకోండి, బుద్ధి చెప్పుకోండి, సరిచేసుకోండి. వాడు విని ఎడలా సరే, వినకపోతే వారిని మీరు విడిచిపెట్టండి బైబిల్ గ్రంథం కూడా మనకు తెలియచేస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఎబెద్మెలకు జరిగించిన పని ఏంటంట, న్యాయం కొరకు ఏమండి ప్రవక్తకు సేవకుడు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి ఏంటంట వాడు నిలబడ్డాడు. ఒక విదేశీయుడు నిలబడి అతడు తీసుకున్న ఆ నిర్ణయాన్ని బట్టి ఏంటంట
దేవుడు అతనికి అభయం ఇస్తూ ఉన్నాడు. నేను నిన్ను నిశ్చయముగా తప్పించేదను, నువ్వు ఖడ్గము చేత పడవు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క మెడ ఎందుకు కొట్టేశారు? ఏమండి, నూతన నిబంధనలో బాప్తిసం ఇచ్చి యోహానును ఎందుకు అతడు మరణించాడు చెప్పండి? అతడు ఖండించాడు, సత్యమును సత్యమని చెప్పాడు, ఏమండి అన్యాయాన్ని అన్యాయమని చెప్పాడు. ఓ రాజా, నువ్వు చేస్తున్న తప్పయ్యా, నువ్వు చేస్తున్న క్రియ తప్పు. ఇదిగో నీవు నీ యొక్క తమ్ముడి యొక్క సోదరు ఏంటట భార్యతో నీవు వ్యభిచారం చేస్తున్నావు కాబట్టి నీ ప్రవర్తన మార్చుకున్నప్పుడు రాజు మనసు నొచ్చుకొని ఏం చేశాడండి? బాప్తిసం ఇచ్చి యోహానును చెరసాలలో వేశాడు. చివరికి ఆ స్త్రీ, ఆ యుక్తిగల స్త్రీ కనపరిచిన క్రియను బట్టి అతడు తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఏమండి, అట్లాగే ఈ ఎబెద్మెలకు ప్రాణం కూడా పోయేది కదా. రాజు ఒకవేళ నువ్వు నా ఆజ్ఞకు, నా తీర్మానానికి, నేను తీసుకున్న నిర్ణయానికి నువ్వు ఎదురు మాట్లాడతావా? నా సేవకుడు, నువ్వు సేవకుడుగా ఉండకుండా నాకే ఎదురు చెబుతావా? ఇక్కడ ఏమన్నాడండి? ఓ రాజా అన్నాడు. అట్లాగే మనము కూడా ఎట్లా ఉండాలంటే సత్యము పక్షంగా మనము కానీ నిలబడే వ్యక్తులుగా ఉందాం. అటువంటి మహాగొప్ప కృపను, ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించి, ఏమండి సత్యము పక్షంగా మనము కానీ ఉన్నట్లయితే, ధైర్యముగానే మనము కానీ కనపరిచినట్లయితే దేవుడు మనల్ని ఏందండి మరుచుటకు ఆయన అన్యాయస్తుడ దేవుడు కాదు. ఆయన కృపా కనికరం గల దేవుడు. మనకు కూడా నేను నిత్యముగా కాపాడదును, అది ఏదైనా కావచ్చు. ఏమండి, ప్రతి దాంట్లో కూడా దేవుడు మనల్ని తప్పించే దేవుడు, మనకు అభయం ఇచ్చే దేవుడు, మనలను నడిపించే మహా గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామని మనము మరువని వారుగా మనం ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇతడి స్థాయి ఏంటి చెప్పండి? ఇక్కడ ఇతడి స్థాయి ఏంటి? చాలా చిన్నది. కేవలం ఇతడు ఒక విదేశీయుడు, అందులోనూ ఒక నపుంసకుడు, సమాజంలో తక్కువ స్థాయి కలవాడు. కానీ దేవుడు అతను ఏం చేశాడండి? వాడుకున్నాడు. ఎవరిని తప్పించడానికి? తనకి ప్రియమైన ప్రవక్తకు క్షేమం ఇవ్వడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడండి? ఏమండి, ఇతన్ని వాడుకున్నాడు. ఇతడు ఒక యూదేతరుడు అయినా కానీ అతనకు ప్రత్యక్షమైన దేవుడు అతనికి అభయాన్ని, వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అవును, మన స్థాయి కాదు ముఖ్యం. ఏమంటే మనకి ఏదంట, మనం చేసే క్రియలు కాదు దేవునికి ముఖ్యం. మన క్రియలన్నీ కూడా ఏమండి ఇక్కడ అన్నాడు కదా, హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన హృదయంలో మనం ఎటువంటి వారుగా మనం ఉన్నాం, ఎటువంటి ఆలోచన మనము చేస్తూ ఉన్నాం, ఏ విధమైన ధోరణితో మనం ముందుకు వెళతా ఉన్న విషయాన్ని మనము మరువని వారుగా మనము ఉండేవారుగా ఉందాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో సేవ చేయడానికి కులము, దేశం, చదువు, ఉద్యోగము ఇవి కాదు కానీ ముఖ్యం ఏంటంటే దేవుడు ఏంటంట, మన హృదయంలో జాలి, విశ్వాసం ఉంటే చాలు. ఏమండి, జాలిగలిగిన మనసు మనం కలిగి ఉంటే చాలు. క్రీస్తు యేసు కలిగి ఉన్న ఇట్టి మనసు కూడా మనం కలిగి ఉన్నట్లయితే మనకు కూడా దేవుడు అటువంటి అభయాన్ని, వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎబెద్మెలెకు ఏదో గొప్ప సాక్ష్యం ఏమి చేసేలా, గొప్ప యుద్ధమేమి చేసేలా, ఏమండి గొప్ప పోరాటమేమి చేయలా. ఇతడు కేవలం చేసింది ఒక చిన్న సాయం మాత్రమే. చిన్న సాయము ఏదండి ఏమి చూపించిందండి? గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఇర్మియాని పైకి లాగేటప్పుడు అతడి దగ్గర ఏమున్నాయి చెప్పమంటారా? పెద్ద పెద్ద మోకిళ్ళు, ఏమండి పెద్ద పెద్ద ఇనప, ఏమండి వ్యక్తిని పైకి లాగే ఆ యొక్క గొలుసులేములో అతడి దగ్గర ఏమున్నాయంట? కేవలము పాత గుడ్డలు, ఏమండి తీసివేసిన పాత గుడ్డలు, చింపురు గుడ్డలు, అవన్నీ కూడా ఏమండి ఒక్కొక్కటి కొద్దిగా కట్టి ఏంటంట దానిని ఆ యొక్క నీళ్ళు లేని బురద ఉన్న గోతులో ఉన్న ఇర్మియా దగ్గరికి పంపించాడు. అంటే అతని స్థితి చూడండి. కానీ అతడి స్థితి తక్కువే, కానీ అతడు చేసిన క్రియ ఎలాదంట గొప్ప ప్రభావాన్ని చూపించింది. అట్లాగే మనకున్న స్థితి తక్కువే కావచ్చు, సమాజంలో అందరికున్న పలుకుబడి మనకు లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, హోదాలు లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, కానీ మనం ఎట్లా ఉండాలంట? మనకు కలిగిన వాటిలోనే దేవుని కొరకు గొప్ప క్రియలు, గొప్ప కార్యాలు చేయాలన్న తపన, తృష్ణ మనం ఎప్పుడైతే కలిగిన వారుగా ఉంటామో అట్టి వారిని నేను ఆరాధిస్తున్న నా దేవుడు మరిచే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. స్తోత్రం, హల్లెలూయా.
సాయం చేయడానికి డబ్బు అవసరం లేదు, పేరు అవసరం లేదు. ఒకరి బాధను అర్థం చేసుకుంటే చాలు, శ్రద్ధగా వ్యవహరించడము చాలు. నీ చిన్న పని ఏదంట, ఈ చిన్న పని ఎవరికైనా చేస్తే ఏంటంట గొప్ప మేలు మన దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. అతడు చేసిన ఆ యొక్క చిన్న పని ఎవరండి? ఒక ఎబెద్మెలకు అతడు జరిగించిన ఆ యొక్క చిన్న పని ద్వారా ఏం పొందాడండి? దేవుని వద్ద నుంచి అభయాన్ని, ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని పొందుకున్నాడు. అవును, సారెపత్తు విధవరాలు ఏం చేసిందండి? ఏదండి, ఆవిడని పెద్ద ధనికస్తురాలా, గొప్ప హోదా కలిగిన స్త్రీయా? ఆవిడ ఏం కలిగి ఉంది? కేవలం ఒక చిన్న సాయమే ఆమె చేసింది. ఏంటంట, ప్రవక్తను తన ఇంటికి చేర్చుకొని అతనికి ఆతిథ్యం ఇచ్చి ఏంటంట ఆమె దగ్గర ఉన్న చివరి యొక్క అప్పము నూనె వేసి ఏంటండి అతనికి ఇచ్చింది. చివరికి ఆమె ఏం పొందింది? గొప్ప మేలు పొందుకుంది. ఆ కరువు దినాలన్నింటిలో కూడా ఎలాగ పోషించబడుతుందంటే ఆవిడ చేసిన యొక్క చిన్న సాయము ఆ కరువు దినాలన్నింటిలో కూడా తన కుమారుడు జీవించడానికి గొప్ప అభయాన్ని, ఏమండి సమృద్ధిని ఎక్కడ పొందుకుందంటే ఆవిడ జరిగించిన చిన్న మేలు ద్వారా మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువుల వారు 5,000 మందికి రొట్టెలు, ఏమండి 5,000 మందికి చేపలు ఎలాగ పంచిపెట్టాడు? ఆ చిన్న పిల్లవాడు తన కలిగి ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఏమండి తన తల్లి తనకు ఆహార కొరకు ఇచ్చిన వాటిని భద్రపరుచుకొని అవి అయ్యో ఇవి నేను బోధకుడికి ఇచ్చేస్తే బోధకుడు ఏంటంట నేను ఆకలితో అలమటిస్తానేమో, ఏదండి తన ఆకలి గురించి తను ఆలోచించలేదు. కానీ ఏంటంట అతడు సేవకుడు గురించి, ఏమండి ఆ యొక్క తన ఎదుట కనబడుతున్న ఆ యొక్క చర్యలో ఏమండి అతడు కనబరిచిన ఆ బాలుడు చేసిన చిన్న సహాయం ఏంటంట యేసుక్రీస్తు ప్రభువుల వారు 5,000 మందికి ఏమండి రొట్టెలు చేపలు పంచిపెట్టడానికి కారణమైనదిగా మనకు కనబడుతూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బైబిల్లో మనకు అనేక మంది కనబడతారు. రాహాబు స్త్రీ ఒక వేశ్య, ఇప్పుడేంటంటే ఒక చిన్న క్రియ చేసిందంట, వేగులో వారిని కాపాడి భద్రపరిచింది. ఆవిడ ఏం పొందుకుందండి? ఆ బబులోని యొక్క క్షమించండి ఆ యొక్క ఎరుకో పట్టణం యొక్క గోడలు కూలిపోయినప్పుడు తన ఇంటి వారు రక్షించబడడానికి గల కారణము ఆవిడ జరిగించిన చిన్న క్రియ. నేనేమన్నానంటే దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఏమండి మనం ఎప్పుడైతే చిన్న సహాయము చేయడానికి మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తామో దేవుడు మన కొరకు ఏం చేస్తాడంట? గొప్ప ప్రభావాన్ని, గొప్ప మేలులను మన జీవితానికి ఆయన భద్రపరిచి దాచి ఉంచి మనల్ని దీవించడానికి, మనకు వాగ్దానం ఇవ్వడానికి, మనకు అభయం ఇవ్వడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని భద్రపరచడానికి మన కొరకు ఆయన 1000 అడుగులు మన కొరకు ఆయన ముందుకు వేసే వ్యక్తిగా ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎబెద్మెలకు చేసిన ఆ క్రియ, అట్టి క్రియను బట్టి ఏంటంటే అతడు పొందుకున్న వాగ్దానము, నేను నిన్ను నిశ్చయముగా కాపాడేదను, నేను నిన్ను తప్పించేదను. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 3వదిగా మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే 4వదిగా ఏమండి అతడు తను యెరూషలేము నాశనమైనప్పుడు వేలాది మంది చనిపోయారు. కానీ దేవుడు ఎబెద్మెలకుని ఏమన్నాడండి? నేను నిన్ను కాపాడేదను, తప్పించేదను మాట ఇచ్చాడు. అతడు ఆ మాటను బట్టి అతడు నమ్మిన వ్యక్తిగా ఉన్నాడు. ఏమండి నమ్మాడు. అవును, మనం కూడా ఏంటంట దేవుని నమ్మాలి. ఎవరు నమ్మాలండి? ముఖ్యంగా దేవుని నమ్మాలి. ఈ మాట చాలా చిన్న మాటే, మనకందరికి బాగా పరిచయమైన మాటే. కానీ మనము నిజంగా దేవుని నమ్ముతున్నామా? నిజంగా దేవునిపై మనం ఆధారపడి మనం జీవించే వ్యక్తులుగా ఉన్నామా? దేవుడు మన కొరకు, మన కుటుంబ జీవితాల్లో కావచ్చు, మనము ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కావచ్చు, మన బిడ్డల యొక్క పరిస్థితుల్లో కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, దేవుడు మన కొరకు ఏదైనా చేస్తాడన్న నమ్మకత్వాన్ని మనము కలిగి ఉన్నామా? మనము కానీ అటువంటి ఒక స్థిరమైన నమ్మకాన్ని కానీ మనం కలిగి ఉండి విశ్వాసంతో మనము కానీ ముందుకు కానీ మనం కానీ కొనసాగే వ్యక్తులుగా ఉన్నట్లయితే మన దేవుడు మనకు అన్యాయం చేయడానికి ఆయన మనుషుడు కానే కాదు. ఈయన నమ్మాడు. ఏదండి ప్రవక్త మాట చెప్పగానే నమ్మాడు. కాబట్టి అతడు ఏమైపోయాడండి? రక్షించబడిన వాడుగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. మనం కూడా ఏదండి ఎవరు నమ్ముతాం చూడండి. అందుకని బైబిల్ చూస్తుంది కదా,
మనుషులను నమ్ముకోవద్దు. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను. ఏంటంట, ఈ లోకంలో చాలామంది మనుషులను నమ్ముకొని ఏమైపోయారంట, అన్యాయానికి, అక్రమానికి, అధర్మానికి చివరికి తన ప్రాణాలను కోల్పోయిన వారు ఉన్నాడు. కానీ శక్తివంతుడైన దేవుని నమ్ముకున్నట్లయితే ఆయన పైన కానీ మనం కానీ ఆధారపడి జీవించాలని, విశ్వాసంతో ముందుకు నడవాలని కానీ ఒక చక్కటి తీర్మానం కానీ మనం కానీ తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మన దేవుడు మనల్ని చేయి పట్టుకుని నడిపించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఏమండి, లోకమంతా శ్రమ కలిగినా కానీ మనకి ఏం కలగదంట, శ్రమ కలగదు. చూడండి, నోవాహు దినాలు లేదంటే లోకమంతటికి జలప్రళయం, నోవాహుకి ఏమండి వాడ పైపైకి లేస్తుంది, ప్రజలందరూ కూడా మునిగిపోతూ ఉన్నారు. గల కారణం ఏంటంటే నోవాహు దేవుని నమ్మాడు. ఏమండి, ఈ భూమి మీద వర్షం అనేది లేనప్పుడు, అయ్యా వర్షం పడుతుంది, జలప్రళయం రాబోతుంది, దేవుడు నాకు చెప్పాడని అతడు సుమారుగా 120 సంవత్సరాలు ప్రకటన చేసినప్పుడు ప్రజలు అతని మాట విని ఏంటంట నవ్వుకున్నారు, ఎగతాళి చేశారు. వీడు వెర్రివాడు, ఇతడికి పిచ్చి పెట్టింది అనుకున్నాను. అవును, కొన్నిసార్లు మనం దేవుని కొరకు కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే అది వెర్రితనంగా కనబడతా ఉంటుంది. ఏంటంట, ఇక పనేం లేదా, ఏమండి ఇక వీళ్ళకి పనేం లేదా, ఇక ఈ సేవకుడి పద్దాకు పనేం లేదా. ఏది ఇప్పుడు దేవుడి కొరకు ఏదైనా ఏమండి ప్రజలకు, దేవుని బిడ్డలకు ఏదైనా మేలు చేయాలని మనం ఆలోచించి ఏదైనా పని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు కొందరు వ్యక్తులకు అది ఎట్లా కనబడుతుందంట, అపహాస్యంగా కనబడతా ఉంటుంది. ఏమండి, అవును. అయితే ఆ నోవాహు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఏమైపోయారండి, అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు, గేలి చేశారు. చివరికి ఏమైపోయారు చెప్పండి, మునిగిపోయిన వారు ఉన్నారు. కానీ నోవాహు అతని కుటుంబం మాత్రం ఏమైందండి, పైకి తేలియాడింది. వారి వంశవలలో నుంచి వచ్చిన వారు మనం అందరము కూడా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. ఏమండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా అవును, మన నమ్మకమే మనకు నీతిని కలిగిస్తుంది. కాబట్టి పరిస్థితి ఏదైనా కావచ్చు. ఏమండి, దేవుని కొరకు ఏదైనా క్రియ చేస్తూ ఉన్నప్పుడు ఎవరిని మనం ఏం చేయకూడదంట, అపహాస్యం చేయకూడదు. హృదయంలో గేలి చాలామంది పైకి బాగానే ఉంటారు, అయ్యా వందనాలంట, కానీ లోపల ఏంటంట అసూయ, హృదయంలో గేలి. దేవుడు ఇంక లోకంలో ఇవి ఎలాగైనా ఉండగాని దేవుని క్రియలను బట్టి, దేవుని పనిని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు గేలు చేసేవాడుగా, అపహాసం చేసేవాడుగా ఉన్నట్లయితే దేవుని యొక్క తీర్పు ఏంటి తెలుసా? సొదొమ గుమొర్ర ప్రజలు ఏమయ్యారండి, అగ్ని గంధకాల చేత కాల్చబడ్డారు. నోవాహు దినంలో ప్రజలు ఏమైపోయారు చెప్పండి, జలప్రళయంలో మునిగిపోయారు. నువ్వు మునిగిపోవాలంటే నిత్యము అగ్నిగుండములో, ఏమండి ఆర్పజాలన గుండంలో ఎవరు కాడతారంటే అపహాస్యకులు, దోషకులు, హింసకులు. ఎవరంట, దేవుని పనిని ఏమండి అపహాసం చేసేవారు ఏం చేయబడతారండి, నిత్య అగ్నికి ఆహుతులు. కాబట్టి ఎవరిని మనం అపహాసం చేసేవారు ఉండకూడదు. ఈరోజు నీ స్థాయి తక్కువ అవ్వచ్చు, తుదకేమవుతుందండి, అది మహా అభివృద్ధి పొందుతుంది. కాబట్టి నమ్మకాన్ని కలిగి ఉండు. కాబట్టి ఈ యొక్క ఎబెద్మేలకు నమ్మిన విశ్వాసం ఏమండి అతనిని తన ప్రాణము దక్కించుకోవడానికి కారణమైనదిగా మనకు కనబడుతూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే మనము ఐదవదిగా ఎప్పుడంటే సరి అయిన సందర్భంలో స్పందించాలి. ఎప్పుడంటే సరి అయిన సందర్భంలో స్పందించాలి. యోహాను పత్రికలో అపోస్తలుడైన యోహాను ఒక చక్కని మాట అంటాడు, నీ సహోదరుడు ఎవరైనా కానీ, నీ సోదరుడు ఎవరైనా కానీ దుఃఖంలో ఉన్నారా, వ్యాధులలో ఉన్నారా, అపాయంలో ఉన్నారా, వారిని నువ్వేం చేయాలంటే వెంటనే ఆదరించు. వారికి కావలసిన ఏమండి సహాయం నువ్వు చేయి. కానీ అతడు నిజముగా కఠినమైన ఏమండి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు, అప్పుడు వెళ్ళి నువ్వు అతనికి ఏమని ఏంటంట, దేవుడు నీకు తోడే ఉన్నాడులే, దేవుడు నీకు మేలు చేస్తాడులే అనడం కూడా తప్పేనండి కొన్ని సందర్భాల్లో. ఎప్పుడు ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తి ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు, ఆహారం లేక కొన్ని దినాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ విషయం నీ దృష్టికి తెలిసింది, నువ్వు మంచి స్థితిలోనే ఉన్నావు, దేవుడు నీకు గొప్ప స్థితి అనుగ్రహించాడు. నువ్వేం చేయాలి, అతని దగ్గరికి వెళ్ళి
నీకు కలిగిన దాంట్లో అతనికి సహాయం చేసేవాడిగా ఉండాలి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు గొప్పవాడయ్యా, దేవుడు మంచి చేస్తాడులే అని అన్నావనుకో, అది నీకేమవుద్దంట? నేను దేవుడు గొప్పోడులే మంచి చేస్తాడులే మాట తప్పట్లా, ఇతడు చేస్తున్న క్రియ అంటే సరి అయిన సందర్భంలో సరి అయిన సహాయం మనకు చేయకపోవటం కూడా అది అన్యాయమే, అది పాపమే అంటాడు కదా. మేలు చేయ నువ్వు ఎరిగియుండి మేలు చేయకపోతే అది నీకు పాపము. ఈ రోజులో చాలామంది యుక్తి కనబరుస్తున్నారు. ఎవరు? భక్తులు. ఏమండి, దేవుణ్ణి ఎరగని వారు కాదు కానీ ఎరిగిన వారు యుక్తి ఏంటంటే, అంత అయిపోయిన తర్వాత అరే అయిపోయిందా, నేను సహాయం చేద్దాం అనుకున్నానే, నేను మేలు చేద్దాం అనుకున్నానే, నేను నీతో పాటు ఉందాం అనుకున్నానే అని ఎప్పుడు అంటారంటే, అంత అయిపోయినప్పుడు. ఏమండి, వారికి ఉన్న శ్రమ, వారికి ఉన్న ఇబ్బంది, వారికి ఉన్న కష్టము అంతా తొలగిపోయినప్పుడు ఏంటంట, చివరిలో వచ్చి ఏం చేస్తారని చెప్పండి, పైకి ఏంటంట, పైకి హృదయంలో లేని మాటలు మాట్లాడేవారు అనేక మంది కనబడతారు. కానీ నిజ క్రైస్తవుడు ఎవరు కూడా, నిజముగా దేవుని గుర్తెరిగిన బిడ్డలు ఎవరు కూడా అటువంటి వారికి మనం ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. సరి అయిన సమయంలో ఏంటంట మనం స్పందించాలి. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం మనము తీసుకున్నారు. మనం తీసుకున్న నిర్ణయమే రేపు మన జీవితానికి భవిష్యత్తు ఒక చక్కటి పునాదిగా మార్చబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఒక మంచి పని చేయడానికి రేపు చేద్దాం అని వాయిదా వేయకూడదు. అవకాశం వచ్చినప్పుడే చేయాలి. మరి ప్రాముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఏం చేయాలి చెప్పండి? ఆ ఎగ్జామ్స్ ఎప్పుడో మార్చి నెలలో ఏప్రిల్ నెలలో అప్పుడు చదువుదాం అనుకుంటే ఏమైపోతారు? ఏమి గుర్తుండదు. అప్పుడు 1-2 సబ్జెక్టులు పోతాయి. ఏంటంటే అప్పుడు ఏడుస్తూ కూర్చోవాలి. కానీ ఎప్పుడు స్పందించాలి వారు? మొదటి నుంచే. ఏమండి, ఆ మిడ్ ఎగ్జామ్స్ నుంచే, ఆ సెమిస్టర్కి ఏంటంటే, లేదా ముందున్న పరీక్షల నుంచే, వీకెండ్ పరీక్షల కొరకే వారు సిద్ధపడి ఏదండి వారి కొరకు వారు ఎప్పుడైతే చదివే వ్యక్తులుగా ఉంటారో చివరికి ఏమైపోతారో చెప్పండి, ఒక చక్కటి మంచి పర్సెంటేజ్ మార్కులు వస్తే కానీ ఏంటంటే ఆ చివరిలో స్పందిద్దాం అనుకుంటే ఏమైపోతారో చెప్పండి. చాలామంది ఇలాగే తమ విద్యా వ్యవస్థను పాడు చేసుకున్న వారు. అలాగే కుటుంబ విషయంలో కూడా ఏమండి, భార్యాభర్తల విషయంలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏంటంటే కూర్చొని ఇద్దరు సఖ్యంగా మాట్లాడుకోవాలి. వారి మధ్యలో ఉన్న విభేదాలు తొలగించుకోవాలి. మూడో వ్యక్తి ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఏమండి, ఎప్పుడైతే వారు ప్రేమ అనురాగాలు వారు కనపరుచుకునే వ్యక్తులుగా ఉంటారో నిత్యం ఆ కుటుంబం దీవించబడుతుంది, సమాధానంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఏదో నువ్వు ఉన్నావంటే నువ్వు ఉన్నావులే, నేను ఉన్నానంటే నేను ఉన్నానని చెప్పేసి ఎవరికి వారు బ్రతుకుతా ఉంటే ఇంకా కుటుంబంలో సమాధానం సంతోషం ఎక్కడండి? సరి అయిన సందర్భంలో సరి అయిన నిర్ణయము మన జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ ఎబెద్మెలకు తీసుకున్న నిర్ణయం సరి అయిన సందర్భంలో సరి అయిన నిర్ణయాన్ని అవును, మనము కూడా సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఒక సరి అయిన తీర్మానం తీసుకొని దావీదు అంటాడు, అయ్యా నేను తీసుకున్న తీర్మానం నేను నా ఇంట కానీ నా రాజ్యంలో కానీ నీకు విరోధమైనది ఏది నా కంట నేను కనబడనే, అది పాపమే కావచ్చు, అబద్ధమే కావచ్చు, గర్వ హృదయమే కావచ్చు, కళ్ళలాడు నాలుకే కావచ్చు, ఎదురువారిని ఏమంటే పక్కగా దూషించే ఇదేది కూడా నాకు అంటనేవునని ఒక తీర్మానం తీసి మనం కూడా ఏంటంట సరి అయిన తీర్మానము, సరి అయిన సందర్భం మనం ఎప్పుడైతే మనం స్పందించే వారం ఉంటామో అప్పుడు మనము మన కుటుంబం నిశ్చయముగా ఆశీర్వాదాలను దీవెనను మనము పొందుకునే వారిగా మనము ఉంటాము. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పుకుంటూ పోవచ్చు ఇతని గురించి. ఎవరి గురించి? యొక్క ఎబెద్మెలకు గురించి. ఇతడు అన్యాయాన్ని ఎదిరించిన వాడిగా ఉన్నాడు. ఏమండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము కూడా దేవుని కొరకు ధైర్యాన్ని కనపరిచే వ్యక్తులుగా ఉండాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని కొరకు జీవించడానికి, దేవునితో కలిసి నడవడానికి, క్రీస్తు యేసు యొక్క శిలువను అనుదినం మనం మోసి ముందుకు నడవడానికి, ముందుకు వెళ్ళడానికి ఒక చక్కటి తీర్మానం తీసుకునే వారముగా ఉందాం. దేవుడు ఈ ఎబెద్మెలకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని, దీవెనను ఏమండి మనకు కూడా అనుగ్రహించునుగాక. స్తోత్రం, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం విధంగా తెలియజేస్తూ ఉంది, మనుషులకు చేయనట్లు కాక ప్రతిదీ కూడా ప్రభువునకు చేయనట్లే చేయము. అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ఎవరిని చూడాలంట?
దీని వలన నాకు దేవుని యొద్ద నాకు మేలు కలుగుతుంది. మత్తయి సువార్త మనకు కనబడుతుంది కదా, గొర్రెల గురించి మేకల గురించి ఉపమానంలో, ఇదిగో నేను రోగిగా ఉన్నాను, నేను ఆపదలో ఉన్నాను, ఏమండి నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, నేను ఏమండి నీ దగ్గర సహాయం కొరకు వచ్చాను, నువ్వు నాకు సహాయం ఇచ్చలేదు అన్నప్పుడు, అయ్యా ప్రభువా నువ్వెప్పుడు వచ్చావయ్యా అని అనవారు అన్నారు. కానీ ఏదంట మన కళ్ళెదుట కూడా అనేక మంది ఇరిమియాలు బహుశా కనబడుతూ ఉన్నారేమో, అన్యాయంగా గురవుతున్నవారు, ఏమండి సహాయం లేక నిరాకరణలో ఉన్నవారు, ఎదురు అనేక మంది కనబడుతూ ఉన్నవారు ఉన్నారేమో. నీవు కూడా ఈ దినమందైనా ఒక ఎబెద్మెలెకులకు మారు. దేవుడు ఎబెద్మెలెకు ఇచ్చిన వాగ్దానాన్ని నీకు కూడా దేవుడు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నేను నిన్ను నిశ్చయముగా తప్పించేదనవును. మనం ఆరాధించే మహా గొప్ప దేవుడు, మనం కాపాడే దేవుడు, తప్పించే దేవుడు, మనల్ని భద్రపరిచే దేవుడు. ఈ యొక్క జూలై మాసం అంతా కూడా తన కృపా కరుణ క్షేమ దేవుడు మనకును, మన కుటుంబానికి, పరిచర్యకును, మన ప్రాంతం అంతటి దేవుడు అనుగ్రహించి ముందుకు నడిపించి కరుణించి కృప చూపి మేలు చేయునుగాక. ఆమె తరల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి గొప్ప దేవుడా, నీ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామాన్ని బట్టి ప్రభువా నీ అపరంజి పాదాలకు కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా ఇదిగో ప్రభువా ఈ పునరుద్ధాన దినాన, దేవా ఇదిగో ప్రభువా ఈ 2026 సంవత్సరంలో గడిచిన 6 మాసాలు కూడా ప్రభువా నీ కృపను నీ కనికరాన్ని రెక్కల చాటున భద్రపరిచి మరి ఒక నూతనమైన మాసాన్ని మీరు అనుగ్రహించినందుకు దేవానికి స్తోత్రాలు. ఈ ప్రప్రదమైన పునరుద్ధాన దినాన్ని సన్నిధానంలో చేరి ఇదిగో ప్రభు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మేము కూడా ప్రభువా ఎబెద్మెలెకు వలె జీవించడానికి వలె ఉండలాగా మీరు మాకు సహాయం దయచేయండి ప్రభు. నీ కృపను మీరు మాకు తోడుగా ఉంచండి అయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. న్యాయం కొరకు ధైర్యంగా నిలబడే వారముగా, స్థాయిని బట్టి కాదు కానీ ఇదో ప్రభా మీరు హృదయాన్ని చూసే దేవుడు అని ప్రభా, హృదయంలో ప్రభు నీ వాక్కు నుంచుకునే వారముగా, హృదయశుద్ధి కలిగిన వారుగా జీవించడం మీరు మాకు సహాయం చేయండి. చిన్న సహాయమే గొప్ప ప్రభావాన్ని ఎలాగైతే కనపరిచింది, మేము కూడా ఇదిగో ప్రభు నీ కొరకు ప్రభువా అయా గొప్ప కార్యాలు చేయాలంటే చిన్నవాడితోనే ప్రారంభించాలి. కాబట్టి ప్రభువా మేము వేస్తున్న ప్రతి అడుగులు, మేము నీ కొరకు చెబుతున్న ప్రతి పనులు మీరు మాకు తోడుగా ఉండండి. నీ సహాయం ప్రభు మీరు మాకు అనుగ్రహించండి, సహాయం దయచేయండి. అవునయ్యా, నేను నమ్మిన వారు ప్రభు దీవించబడతారు. ఇదిగో ప్రభు సరి అయిన సందర్భంలో ప్రభు స్పందించే మహా గొప్ప కృపణ దొరుకుతుంది ప్రభు మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభు ఇక పునరుద్ధాన దినాన ప్రభు అందరూ ఇదిగో ప్రభు నీ సహాయం కొరకు, నీ కృప కొరకు ప్రభు ఎదురు చూస్తున్న వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనాలు. బలహీనమైన వారిని మీరు బలపరచండి, రోగులైన వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. కుటుంబ సమస్యలతో సమాధానం లేక నెమ్మదిలేక అందరైతే జీవిస్తూ ఉన్నారో ప్రభు, ప్రతి కుటుంబంలో ప్రభు నీ సమాధానమును, నీ నెమ్మదిని, నీ సౌఖ్యమును, నీ ఆశీర్వాదాన్ని నిత్యంగా మీరు దయచేయండి దేవానికి స్తోత్రాలు. ఆర్థికపరమైన పరిస్థితులను మీరు ప్రభు సమకూర్చండి, వారి అక్కర్లని మీరు తీర్చండి ప్రభు. ఇదిగో ప్రభు సమృద్ధిగా వారికి జీవాన్ని మీరు కలగచేయండి దేవా. నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తాం తండ్రి. మా ప్రాంతంలో ఉన్న ప్రభు ప్రతి యవన సహోదరుని మీరు దీవించండి. యవన కాలం మంది ఇదిగో ప్రభు నీ కాడు మోసేవారుగా మార్చండి. ఏ విధమైన ఇదిగో ప్రభు ఇదిగో ప్రభా చెడు సహవాసాలకు, పాపానికి ఇదిగో ప్రభా తమ జీవితంలో చోటు ఇవ్వకుండా ఇదిగో ప్రభా నీ వాక్యం ప్రకారం నడుచుకొని, పవిత్రంగా ప్రభు నడుచుకొని, తల్లిదండ్రులకు సంతోషపరిచి బిడ్డలుగా జీవించడానికి మీరు సహాయం చేయండి దేవ. స్తోత్రాలు తెలియజేస్తాం తండ్రి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి, చదువుకునే బిడ్డలకు చక్కటి జ్ఞానం మీరు అనుగ్రహించండి, వృద్ధులైన వారికి ప్రభు చక్కటి ఆరోగ్యమును, క్షేమమును మీరు వారికి దయచేయండి దేవానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినాన ప్రభు ఎందరైతే ఇదిగో ప్రభు సంఘాల ప్రతి ప్రభు ఆరాధన జరుగుతే ప్రభు ప్రతి ఆరాధన మీరు దీవించమని, నీ గొప్ప మేలును ప్రతి ఒక్కరు మీరు దయచేయమని, నీ కృపను నీ కాపుదలను ఇదిగో ప్రభు పునరుద్ధాన దినం నుంచి రాబోతున్న ప్రభు పునరుద్ధాన దినం వరకు ప్రభు మీరు మాకు సహాయం దయచేయమని, నీ కృపాక్షణలు మాకు తోడుగా ఉంచమని, ఈ కుటుంబాన్ని పరిచయం మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రభా. మా ప్రాంతం అంతటి మీదుగా ప్రభా నీ యొక్క ప్రభు శక్తిని, మేఘాన్ని మీరు దయచేయడం, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించమని, నీ యొక్క కృప చొప్పున బలపరచమని యేసు ఘనమైన పరిశుద్ధులను ప్రార్థిస్తూ స్తుతిస్తూ పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును,